మాత్రే నమః. అందరికి నమస్కారాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మనకు కొన్ని బాధలు ఉంటాయి. ఎటువంటి బాధలు అంటే మనకు ఎప్పటికీ చాలా మందికి వాళ్ళు చేసే పని లోపట అభివృద్ధి లేక బాధపడుతున్నారు. నరదృష్టి ఉన్నది, చెడు దృష్టి ఉన్నది. వాళ్ళకి ఏదైనా ఒక సమస్య ఉన్నది. దానివల్ల ఏమైతుందంటే మనకి ఎప్పుడైనా నరదృష్టి వల్ల, చెడు దృష్టి వల్ల, నరఘోష వల్ల ఇలా మనకు కొన్ని సమస్యలు ఏంటంటే మన పనులు తొందరగా కావు. ఎందుకంటే నరదృష్టి ఎప్పుడైతే మన మీద ఉంటుంది, మన పిల్లల మీద కావచ్చు, మన మీద కావచ్చు, మన ఇంటి కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఏంటంటే నరదృష్టి ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అనుకునే పని తొందరగా కాదు. వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు. అరే నేను అనుకున్న పని అవుతలేదు, నాకు డబ్బులు వచ్చేటివి వస్తలేవు, నాకు ఇప్పుడు ఇవాళ మంచి వ్యాపారం నడిచేది మంచి వ్యాపారం నడుస్తలేదు అని వీళ్ళు చాలా వరకు బాధపడుతూ ఉంటారు. అది ఏం చేయాలి అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఒక పేపర్ మీద రాసుకొని 100% చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. అయితే మనం అనుకునే పని జరుగుతలేదు, నరదృష్టి ఉంది, చెడు దృష్టి ఉంది, నరఘోష ఉన్నది అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కావచ్చు, అది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా పర్వాలేదండి. వాళ్ళు ఏం చేయాలనంటే ఆదివారం కావచ్చు, శనివారం కావచ్చు, మీరు ఒక కొబ్బరికాయ తెచ్చుకోండి, పీచున్న కొబ్బరికాయ తెచ్చుకొని ఆ పీచు మీద మీరు కొంచెం ఇంగువ పెట్టండి. పెట్టి మీరేం చేయాలి అని అంటే ఆ కొబ్బరికాయ మీ చేతిలో తీసుకోండి. ఒకవేళ మీ ఇంటి సభ్యులు ఎవరైనా తిప్పదలుచుకుంటే తిప్పండి. నేను తిప్పను అనుకున్నప్పుడు మీరే ఆ పీచున్న కొబ్బరికాయకి తీసుకొని ఇంకో ఆ పీచు మీద పెట్టి ఇలా పట్టుకొని మీరు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని 7 రౌండ్లు తిప్పండి. లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకొని 7 సార్లు మీరు తిప్పండి. ఇలా తిప్పుకున్న తర్వాత మీరు అది తీసుకొని వెళ్ళి మీరేం చేయాలంటే 4 తొవ్వల మధ్యలో వేసేయండి. లేదనుకో మీ డస్ట్ మీరు కొంచెం దూరం వెళ్ళి 4 తొవ్వల కాడ మీరు అది వేసిరండి. దానివల్ల ఏమైతే అంటే మీకు నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు జరుగుతుంది. దానివల్ల మీరు ఏమైతే అనుకుంటున్నారో వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, లేదనుకో మీరు ఏదన్నా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు, డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు, అప్పుడు మీకు అన్ని నెగిటివ్ జరుగుతున్నప్పుడు ఇలా చేయండి, మీకు అన్ని పాజిటివ్ జరుగుతాయి. అయితే ఇది ఎవరైనా చేసుకోవచ్చండి. మీరు ఏంటంటే కొంచెం ఇంగువ తెచ్చుకోండి, పీచున్న కొబ్బరికాయ తెచ్చుకొని అది మీరే తిప్పుకొని మీరు ఒక కవర్లు వేసేయండి. మీరు 4 తొవ్వల మధ్యలో వేసి వెనుక తిరిగి చూడకండి. మళ్ళీ మీరు వెనుక బ్యాక్ సైడ్ చూడకండి, అస్సలు చూడకండి, తిరిగి చూసుకోకుండా రండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒక వస్తువు మన మించెలు తిప్పినప్పుడు ఏమన్నా ఉంటే ఆ కొబ్బరికాయకి అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ అది మనం ఆడ వేసి చూడొద్దు. అట్లనే ఆ కవరు ఆడ వేసి మీరు ఇంటికి వచ్చేయండి. వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి. తర్వాత మీరు కొంచెం స్నానం చేయండి. స్నానం చేయండి, చల్లటి నీళ్ళతో స్నానం చేయండి. తలస్నానం మొత్తం చేసి మీరు వస్త్రాలు మార్చుకొని మీరు అన్నం తింటారా తిని మీరు ఉండండి. ఇలా మీరు చేయండి. వారానికి ఒకసారైనా చేసుకొని చూడండి. 100% మీరు చేసే పనిలో మీ పనులు సక్సెస్ అవుతాయి. మీరు అనుకునే పనులు అన్నీ సక్సెస్ అవుతాయి. మీకు నరదృష్టి, చెడు దృష్టి మీకు అన్నీ తొలగిపోతాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి. మీ బంధువులకి మీ బంధువులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి వీడియో ఇప్పుడు నేను తొందరగా చెప్తున్నాను కాబట్టి ఇది మీరు తెలుసుకున్నారు కదా, మీ అన్నయ్యకో తమ్మునికో షేర్ చేయండి. మీరు ఏం చేయాలి, ఆదివారం శనివారం ఎవరైనా సరే నరదృష్టి ఉంది, చెడు దృష్టి ఉంది, మనకు గాలి ధూళి ఏదైనా ఉన్నది, తర్వాత మనకు నరఘోష ఉన్నది అనుకునే వాళ్ళు అందరూ చేసుకోండి. మీ పనులు అన్నీ ఆగిపోతున్నాయి అనుకో, మీకు ఉదయం నుంచి మీ పనులు సక్సెస్ అనేది తెలుస్తుంది. మీరే చేయండి. మీ రెమెడీ చేద్దానికి మీకు ఒక 30 రూపీస్ ఖర్చు ఉంటుంది. 30 రూపీస్ నమ్మకంతోనే చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి. మళ్ళీ వచ్చే వీడియో నేను ధన ఆకర్షణ గురించి వీడియో పెడతానండి, అది కూడా మీరు చూడండి. రెండో వీడియో నాది ఎప్పుడన్నా పెడితే ధన ఆకర్షణ వీడియో పెడతాను. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం.